సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు వేణు. ఓకే సార్. సార్ గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ మీకు రెండిట్లో ఏది నమ్మకం అనిపిస్తుంది? గతంలో ఉన్న గవర్నమెంట్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. వాళ్ళకి అంటే వాళ్ళు వీళ్ళు తన మన అనేది లేదు. ఏ పథకాలు కానీ ఏదైనా కానీ డైరెక్ట్ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి అందినాయి. ఈ గవర్నమెంట్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలు లేకపోతే ప్రలోభాలు వాటిని బట్టి ఫాలో అవుతున్నారు. సో ఈసారి అంటే అంటే మీకు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే బాగుందని మీ ఒపీనియన్? ఎస్. అంటే ఎందుకని ఓటమి కారణం ఏంటంటారు? ఓటమి కారణం ఏంటంటే ఆయన గ్రౌండ్ స్థాయి రిపోర్టు ఎలా ఉందనేది పట్టించుకోవాలా. యాక్చువల్గా అంటే పథకాలన్నీ బాగున్నాయి కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటనేది క్రింద స్థాయి వరకు వెళ్ళాల, తెలియపరచుకోలేకపోయారు వాళ్ళు. అది ప్రజెంటేషన్ సరిగ్గా లేదు. ఎప్పటికప్పుడే వీళ్ళు పథకాలు ఏంటంటే ఒకేసారి ఎక్కువ పథకాలు పెట్టేయటం, ఎన్ని పథకాలు ఉన్నాయి కూడా సామాన్యులకు అర్థం కాల. రాజశేఖర రెడ్డి గారి టైంలో రెండు పథకాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో రెండు పథకాలు, ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, అవి లైఫ్లో గుర్తుండిపోయినాయి. ఈయన దగ్గర కూడా మంచి పథకాలు ఉన్నాయి, అమ్మఒడితో పాటు చాలా ఉన్నాయి కానీ అవి మాకు తెలియదు. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మారింది, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వీళ్ళ గురించి ఏం చెప్తారు? టీడీపీ సంగతి ఏం చెప్తారు? యాక్చువల్గా మరి ఈయన అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది, కానీ వీళ్ళు ఎంతకాలం కొనసాగుతారు? ఇప్పుడు వీళ్ళు కొత్త రాజధాని కట్టేస్తాం, పోలవరం కట్టేస్తాం, 2 సంవత్సరాలు పూర్తి చేసేస్తాం అంటున్నారు, కానీ అంత స్పీడ్ ఉండదు అనేది. ఇప్పుడు ఈయన మళ్ళీ ఇక్కడ మొదలు పెడతారు. ఈయన కూడా ప్రతిపక్ష లీడర్ని కలుపుకుని పోవాలి. వీళ్ళు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని కోయిన్సైడ్ చేసుకుంటే నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ చేంజెస్ ఉన్నా వాళ్ళు ఈ కంటిన్యూషన్ చేస్తారు. వీళ్ళు మొనోపలిగా వన్ సైడ్గా చేసుకెళ్తాం, మా కాళ్ళతోటి పని లేదని అంటే ఏదన్నా మళ్ళీ రేపు నెక్స్ట్ మారిందనుకోండి ఆయన వేలు ఆయన పోతాడు. ఇక ఆంధ్ర ఇంతే పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిపక్ష లీడర్ కూడా ఆయన కూడా మెప్పించుకొని ఆయన కూడా ఒప్పించుకోవాలి. వీళ్ళు ఒప్పించుకుంటే నెక్స్ట్ టైం ఏమైనా గవర్నమెంట్ చేంజ్ చేస్తే ఆయన కూడా కంటిన్యూ అవుతాడు. ఏది ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్డుకి కానీ లేకపోతే అమరావతి రాజధానికి కానీ ఇంకా కంటిన్యూషన్ చేస్తాడు. లేదు 2-3 ఇయర్స్లో ఏమైనా గవర్నమెంట్ చేంజెస్ ఉన్నాయనుకోండి, పైన సెంట్రల్ వల్ల ఇక్కడ కూడా ఏదైనా డిఫరెన్స్ వచ్చినాయి అనుకో, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఆగిపోతాయి. మళ్ళీ ఎలక్షన్లు అంటారు. మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా 100% వస్తాడు. ఎందుకంటే మొన్న ఇది ఓడిపోయింది కూడా గ్రౌండ్ లెవెల్ పీపుల్ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మేము ఓటేసాం, ఓడిపోవచ్చు కానీ ఇన్ని లక్షల ఓట్ల మెజార్టీతో అవతల క్యాండిడేట్లు గెలవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. మెయిన్ గెలవచ్చు, ఒక 5,000 10,000 తోటి అవతల క్యాండిడేట్లు గెలిచారనుకోండి, ఈయనకు కూడా 40-50 సీట్లు వస్తే ఓకే మన గవర్నమెంట్లో తప్పు జరిగింది కానీ ఈయన ఓడిపోయాడు అనుకుంటారు. కానీ పూర్తిగా వన్ సైడు, అందులో బీజేపీ క్యాండిడేట్లు కూడా లక్షల మెజార్టీలతో గెలవడం అనేది ఆంధ్రాలో నమ్మదగ్గ విషయం కాదు. సో మీ నమ్మకం జగనే అని మళ్ళీ చెప్తారు, అంతేనా? ఎస్. ఓకే సార్.